హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం మటన్ బిర్యానీ ఎలా చేద్దామో చూద్దామండి. ఈ మటన్ బిర్యానీ కోసము 4 పచ్చిమిర్చి, 5 పెద్ద ఎర్రగడ్డలు కట్ చేసి పెట్టుకుందాము. అలాగే టమోటాలు కూడా ఒక 5 తీసుకోవాలి. సో మనం 1/2 కిలో మటన్ తీసుకొని బాగా కడుక్కోవాలి. ఒక 2-3 సార్లు కడుక్కొని కుక్కర్లో వేసి మనం 8 నుంచి 10 విజిల్లు వచ్చే వరకు ఉంచుకోవాలండి. కుక్కర్లో మటన్ వేసినప్పుడు కొద్దిగా ఉప్పు, కొద్దిగా వాటర్ కూడా వేసుకొని ఉడకబెట్టుకుందాము. సో ఈ విజిల్స్ వచ్చేలోపు మనం టమోటాలని కట్ చేసుకుందామండి. టమోటాలని కట్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ చేసి పెట్టుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఏంటంటే మా అత్తగారు 4 లవంగాలు, చెక్క కూడా వేసి ఒకేసారి గ్రైండ్ చేస్తారు. ఈవిడ మా చిన్నాడ బిడ్డ గారండి, టమోటాలు కట్ చేస్తూ ఉన్నారు. సో స్టవ్ వెలిగించి ఒక దబర పెట్టుకొని మనకి బిర్యానీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇది ఒక 100 గ్రామ్స్ ఆయిల్ ఉంటుంది. 4 యాలకులు వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. ఇందులో మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. ఆనియన్స్ ఇక్కడ రెడ్ కలర్లో రావాలి. సో త్వరగా అవ్వడం కోసం కొద్దిగా ఉప్పు వేసి వీటిని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మటన్ ఉడికిందో లేదో ఒకసారి చూసుకుందామండి. మటన్ బాగా ఉడికింది. ఇవి ఇంకా రెడ్ కలర్లోకి రావాలండి. చూస్తున్నారు కదా, ఇలా రెడ్ కలర్లో రావాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి బాగా. ఇప్పుడు కొంచెం అజినమోటో, మనం కట్ చేసుకున్న టమోటాలు వేసి టమోటాలు అంతా బాగా పేస్ట్ లాగా అయ్యేలాగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇందులో మనం కారం కొంచెం వేసుకుందాము. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసున్నాం కాబట్టి చూసుకొని కొద్దిగా కారం వేసుకోవాలి. చికెన్ మసాలా ఒక 2 స్పూన్స్ వేసుకుందామండి. ఇందులోనే 1.5 స్పూను ధనియాల పొడి వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇందులో మనం ముందుగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్న మటన్ని వేద్దాము. వాటర్తో పాటు వేసేయాలండి. ఈ కారము, మనం వేసిన మసాలాలన్నీ మటన్కి పట్టే వరకు కాసేపు ఉడకనివ్వాలి.
ఇప్పుడు మనం తీసుకున్న బియ్యానికి సరిపడా వాటర్ పోసుకోవాలి. 1 గ్లాసు బియ్యంకి 2 గ్లాసుల వాటర్ చొప్పున వేయాలి. ఇక్కడ మా అత్తగారు 1/2 కిలో బియ్యం తీసుకున్నారు. దానికి తగ్గట్టుగా వాటర్ వేసుకుంటున్నారు. ఇప్పుడు బాగా వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్నటువంటి బియ్యంని వేసుకోవాలి. ఈ బియ్యం 1/2 అవర్ నానబెట్టుకోవాలండి. ఇది బాస్మతి రైస్. 1 గ్లాస్ బాస్మతి రైస్ కూడా వేశారు. ఈ బాస్మతి రైస్కి ఎక్స్ట్రా వాటర్ అవసరం లేదండి. మనం మటన్లోని వాటరు, బియ్యం మామూలు బియ్యం వేసిన వాటరు మొత్తం సరిపోతుంది బాగా. ఇప్పుడు మూత పెట్టి పైన ఆవిరి పోకుండా ఉండడం కోసం ఒక దబర్లో వాటర్ బట్టి పెట్టాలి. చూస్తున్నారు కదా, మటన్ బిర్యానీ బాగా తయారైతా ఉంది. ఒకసారి కలుపుకొని మనము వాటర్ తక్కువగా ఉన్నాయి కాబట్టి స్టవ్ని కంప్లీట్గా తగ్గించి మంటని పెట్టాలండి. ఓకే, ఇప్పుడు ఒక 5 to 8 minutes సిమ్లో కనుక మనం పెడితే సరిపోతుందండి. మన బిర్యానీ రెడీ అయిపోయినట్టే. చూస్తున్నారు కదా, మన బిర్యానీ రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చేసుకుంటే. ఇది రైతాతో తింటే చాలా బాగుంటుంది. రైతా అయినా గోంగూర కర్రీతో తిన్నా కూడా చాలా బాగుంటుంది. మీ అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.